మేము డ్యూటీ పని మీద ఈ యలంక బెంగళూరు వచ్చాము. ఇక్కడ ఎయిర్ షో అవుతుంది కాబట్టి ఇక్కడట మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు వీళ్ళు మాకు ఫ్రీగా భోజనం పెడతారు. ఎట్లా ఉంటుంది నేను చూపిస్తాను. ఇక్కడట ఫస్ట్ టిఫిన్ పెడతారు, అంత రోజుకు అట్లా. నెక్స్ట్ డిన్నర్కి అయితే మామూలు రైసు రొట్టెలు 3 ఉంటాయి. నెక్స్ట్ సబ్జీ ఇవి ఉంటాయి లంచ్కి. నెక్స్ట్ మధ్యన టీ బ్రేక్ కూడా ఉంటుంది. టీ బ్రేక్లో ఏదైనా సమోసా అట్లాంటివి మాకు ఇస్తారు. నెక్స్ట్ లంచ్కి అయితే సేమ్ అదేని రైస్ ఉంటుంది. నెక్స్ట్ స్వీట్ పెడతారు. నెక్స్ట్ రొట్టెలు కూర పప్పు ఇట్లాంటివని ఈ 3 టైమ్స్ కూడాను వీళ్ళు ఫ్రీగా మాకు ప్రొవైడ్ చేశారనమాట. అంతే మా ఒక్కరికే కాదు, ఇక్కడ ఎంతమంది డ్యూటీకి వచ్చారో ఈ ఎయిర్ షోలోకి అందరికి కూడా ఈ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పైలట్స్ నుంచి నెక్స్ట్ కింద వరకు అంతున్నాం. మేమేంటంటే ఇక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగేటప్పుడు వాటికి ఎలా మనం తగ్గించడానికి ప్రయత్నం చేయడానికి మాకు ఇక్కడ పిలిపించారు. ఎందుకంటే పెద్ద పెద్ద హ్యాంగర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందువల్ల ఏమంటే వీటికి మేము వాటి ఏవైనా ప్రజలకి ఏమి అవ్వకుండా మాకు ఇక్కడికి వచ్చారు. అయితే ఈ భోజనం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎందుకంటే పోస్ట్కి సంబంధించిన వీడియోస్ మేము ప్రతిదీ ఎక్కడైనా ప్రమాదం జరిగితే మేమే ఫస్ట్ వెళ్తాం కాబట్టి అవన్నీ మీకు చూపిస్తాను. ఎక్కడైనా ఈ వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇదే కాదండి, ఇక్కడ ఒక సూర్యకిరణ్ అనే ఈ ప్రోగ్రాము ఈ షోలోటి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా బాగుంటుంది. మన వరల్డ్లోటి ఫేమస్ ఈ సూర్యకిరణ్ షో అనేది. నేను నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం సూర్యకిరణ్ ఏ విన్యాసాలు చేస్తాయి, ఇవి 9 ఉంటాయి. ఇవి ఎట్లా చేస్తాయని నేను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూర్యకిరణ్ చేస్తాయని ఒక వీడియో చేసి నేను నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. ఇవేంటంటే వీళ్ళు 9 పైలట్స్ ఉంటాయి. ఒక్కొక్క విధంగా వీళ్ళు ఈ పైలట్స్ని యూజ్ చేస్తారు. కింద నుంచి పైకి నుంచి కిందకి చాలా నీట్గా. ఈ షోలోట ఇంపార్టెంట్ ఏంటంటే వీటి పార్ట్స్ ఉంటాయి కదండి, ఇవేనండి ఎక్కువ బిజినెస్. వీళ్ళు ఇది మొత్తం కూడా ఇక్కడోట ఎగ్జిబిషన్లో మొత్తం పెట్టి ఉంటారు. ఈ పార్ట్స్ అన్నీ కూడా ఇవి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పార్ట్స్ అనేవి మొత్తం ఎగ్జిబిషన్స్ అంటే హ్యాంగర్స్ ఉంటాయి. ఇవి మొత్తం ఒక 20-30 హ్యాంగర్స్ ఉంటాయి. ఈ ఓన్లీ ఇవేని పెట్టి ఉంటారనమాట. మొత్తం ఇక్కడ ఎయిర్పోర్ట్ మొత్తం ఇవే మనకి అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు. కానీ ఈ షోలో ఇదే పెద్ద షో.